గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. రంజాన్ మాసం అంటే చాలు అందరికీ గుర్తొచ్చేది ఉపవాస దీక్షల్లో ప్రార్థనలు. కానీ వీటితో పాటు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసేది సాయంత్రం పూట గుమగుమలాడే హలీం. ఇది హైదరాబాద్కి సంబంధించిన స్పెషల్ డిష్. బట్ ఇప్పుడు విజయవాడ మొత్తాన్ని కూడా ఈ హలీం ఊపేస్తూ ఉంది గత కొన్నేళ్లుగా. ఎందుకంటే హైదరాబాద్ హలీంకి బిర్యానీకి కానీ హలీం కానీ హైదరాబాద్ పెట్టింది పేరు. బట్ ఇప్పుడు ఆ టేస్ట్ని మార్చేసి విజయవాడ ప్రజలకి టేస్ట్కి తగ్గట్టుగా హలీంను తయారు చేయడం ఇప్పుడు విజయవాడలో కొంతమంది హలీం షాప్ నిర్వాహకులు విజయవాడ ప్రజలు టేస్ట్ తగ్గట్టుగా హలీంని తయారు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను పంజా సెంటర్లో ఉన్నా. పంజా సెంటర్లో ఒకసారి నా వెనకాల చూడొచ్చు. మొత్తం షాప్స్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా హలీం షాప్సే పెట్టారు. అంటే విజయవాడ ప్రజలు హలీం పట్ల ఎంత ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారో చూడొచ్చు. రంజాన్ మాసం మొత్తం కూడా ఈ హలీం కోసం మొత్తం విజయవాడలో ఉన్న దగ్గర 80% ప్రజలంతా కూడా ఇదే పంజా సెంటర్కి వస్తూ ఉంటారు. అయితే ఈ హలీం తయారీ అనేది హైదరాబాద్ కంటే విజయవాడలో ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? అలాగే మనం గతంలో చూస్తాం బిర్యానీస్ హైదరాబాద్ కంటే విజయవాడ ప్రజల టేస్ట్ తగ్గట్టు బిర్యానీ ఎలా తయారు చేస్తున్నారో చూసాం. బట్ ఇప్పుడు హలీం అనేది హైదరాబాద్ కంటే టేస్ట్లో డిఫరెంట్గా విజయవాడ ప్రజల టేస్ట్కి తగ్గట్టుగా హలీంని ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను విజయవాడలో గత 25 ఏళ్లుగా ఉన్న అంటే ఈ హలీంకి సంబంధించి మొట్టమొదటి షాపుగా ఈ పేరున్న ఈ Z&S బాషీ హలీం దగ్గర 25 ఏళ్ళ బట్టి ఈ షాప్ ఉంది. కాబట్టి ఈ షాప్ రెసిపీ అనేది మోస్ట్లీ అన్ని షాప్స్ కూడా ఇక్కడ షాప్ని రెసిపీని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. బట్ ఈ షాప్లో హలీం ఏ విధంగా తయారవుతుంది, అలాగే హలీంని విజయవాడ ప్రజల టేస్ట్ తగ్గట్టు ఎలా తయారు చేస్తూ ఉన్నారు, అలాగే మిగిలిన ప్రజల ముస్లిమ్స్తో పాటు మిగిలిన వాళ్ళంతా కూడా ఈ టేస్ట్ చూడడానికి ఎందుకని ఈ షాప్స్కి ఎగబడుతూ ఉంటారు వంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఓవరాల్గా ఈ హలీం డిష్కి సంబంధించి ఇప్పటివరకు కూడా చాలా సీక్రెట్గానే ఉంచారు. ఈ బాషీ హలీంకి సంబంధించి ఆ సీక్రెట్ని రివీల్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే విజయవాడలో దగ్గర 90% మందికి హలీం అంటే మొదట గుర్తొచ్చేది ఈ బాషీ హలీం షాపే. కాబట్టి ఆ రెసిపీ అనేది రివీల్ చేస్తారేమో లేదో అనేది ఆ బాషీని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా బాషీ ఉన్నారు. అంటే ఈ Z&S బాషీ హలీంకి సంబంధించిన ఈ హోటల్కి నిర్వాహకులు సార్ దగ్గర ఫస్ట్ నాకు తెలిసి పంజా సెంటర్లో ఫస్ట్ మందే అనుకుంటా. నేను అడిగిన వాళ్ళలో ఇంత టేస్ట్ 30 ఏళ్ళ బట్టి అంటే ఎలా ఇవ్వగలుగుతున్నారు? హైదరాబాద్ హలీం అనేది ఫేమస్, కానీ ఆ సంప్రదాయాన్ని హలీం తినాలి రంజాన్ మాసం మొత్తం అనే దాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎలా పరిచయం చేశారు? అసలు హలీం తయారైంది పుట్టి పెరిగిందే సౌదీ అరబ్ కంట్రీలో అండి. ఈ హలీం అనే డిషే ఇరానీ డిష్లో ఒక ప్రత్యేకత ఈ హలీం. ఈ హలీంని స్టార్టింగ్ పుట్టిందే 400 సంవత్సరాల క్రితం. ఈ హలీము ఒక రాజుగారు ఉపాసాల నుండి సాయంత్రం ఉపాసాలు తీర్చే 6 సమయంలో ఈ వంట మాస్టర్లు ఉంటారు కదా, రాజుగారు ఉపాసాలు ఉన్నారు, ఆయనకి ఏదైనా మంచి డిష్ తయారు చేయాలని చెప్పి ఈ హలీం తయారు చేస్తాం జరిగింది. అప్పటికి నామకరణం కూడా పెడతాం జరగల. ఆ డిష్ తీసుకెళ్ళి రాజుగారి ముందు పెట్టంగానే అది తిన్నాక ఇంత అద్భుతంగా ఉంది ఈ డిష్, దీనికి ఏదో ఒక పేరు పెట్టాలంటే దానికి దేవుడి పేరులో ఒక పేరు అనమాట. దేవుడి పేరులో హలీం అనేది దేవుడికి 99 పేర్లు ఉంటాయి అల్లాకి. దాంట్లో ఒక పేరు మంచి పేరు పెట్టాలి దీనికి, ఎందుకంటే ఇంత లాజవాబ్ డిష్ అంటారు ఇది. ఈ డిష్కి ఏదైనా మంచి పేరు పెట్టాలంటే దేవుడి పేరే పెట్టాలని చెప్పి దానికి హలీం అనే నామకరణం చేస్తూ జరిగింది. దాని తర్వాత వలసలుగా 400 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను, దాదాపు 100-150 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుంచి వలసలుగా వంట మాస్టర్లు సౌదీ అరబ్ కంట్రీకి వెళ్ళి అక్కడ నేర్చుకొని అక్కడి నుంచి దాదాపు 100 సంవత్సరాల క్రితం హైదరాబాద్ చేరింది. మన ఆంధ్రాకి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అంతకుముందు చూస్తే తెలంగాణ ఆంధ్ర ఉమ్మడిగా ఉండేటప్పుడు అక్కడే హలీం అనేది అక్కడే దొరికేది అందుబాటులో. ఇవాళ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయినాక దీనికి ఇంకా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఈ హలీం అనేది పుష్టికాహారం. దీంట్లో దగ్గర 34-35 వెరైటీల ఐటమ్ వేసి పొద్దున్న 4 స్టార్ట్ చేస్తే సాయంత్రం దాదాపు 7-8 గంటల దాకా ఇది తయారైద్ది. సాయంత్రం 3:30-4 ఇది అందుబాటులో వస్తుంది. అప్పటికి ఉపాసాలు ఉండే సోదరులు అందరూ 6 ఉపాసాలు తీరుస్తారు. కాబట్టి ఉపాసాలు ఉండే సోదరే కాదు, ఎక్కువగా మా హిందూ ముస్లిమ్స్ భాయిగా ఇక్కడ ఒక వాతావరణం కనిపిస్తుంది. హిందూ ముస్లిమ్స్ భాయిగా చూడాలంటే
ఒకే ఒక పండగ, రంజాన్ పండగ నెల పాటు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి చేసుకునే పండగ వాతావరణం ఉంటుంది. ఇది ఓల్డ్ సిటీ చార్మినార్ ఎలాగో హైదరాబాద్ సిటీలో జంట నగరాల్లో ఎటు చూసినా ఎన్నో ఏరియాలు ఉన్నాయి. కానీ చార్మినార్ ఓల్డ్ సిటీకి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కవర్గా ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో అందరూ వచ్చి హలీం అనే ఈ లాజవాబ్ డిష్ని చూస్తారు, తింటారు. అలాగే ఇక్కడ 1 టౌన్ ఓల్డ్ సిటీ పంజా సెంటర్, ఈ పంజా సెంటర్ కూడా ఓల్డ్ సిటీ ఇది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా దాదాపు మనం దగ్గర ఇక్కడ 20 సంవత్సరాల నుంచి అందుబాటులో పెడుతున్నాము. అంతకుముందు చూస్తే 1-2 షాప్ ఉండేది. దాని తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో బయట వాళ్ళు కూడా కాదు, ఈ ఏరియాలో ఉన్నంత వరకు ఒక కమిటీ లాగా ఏర్పడి 22 షాపుల దాకా పెట్టుకొని ఈ ఏరియాలో డిపార్ట్మెంట్కి కానీ మున్సిపాలిటీకి కానీ అందరూ సహకరిస్తూ అందరితో కలిసిమెలిసి. హలీం అంటే అందరికీ కూడా, బిర్యానీ అంటే హైదరాబాద్, హలీం అంటే హైదరాబాద్, నాన్ వెజ్ ఐటమ్ అంటే హైదరాబాద్, స్వీట్స్ అన్న హైదరాబాద్, అన్నీ హైదరాబాద్ అని చెప్పుకుంటూ చూడండి. ఇప్పుడు బిర్యానీ అంటే విజయవాడకు సంబంధించిన బిర్యానీ వేరుగా ఉంటుంది, హలీం అంటే విజయవాడకు సంబంధించిన హలీం వేరుగా ఉంటుంది, స్వీట్స్ అంటే విజయవాడకు సంబంధించిన స్వీట్స్ వేరుగా ఉంటుంది. అంటే టేస్ట్ అనేది పేరు అక్కడ ఉంటుంది, కానీ టేస్ట్లన్నీ కూడా విజయవాడ ప్రజలకు తగ్గట్టు మార్చేస్తున్నారు. బట్ అక్కడ టేస్ట్ అక్కడ ఉంటుంది, విజయవాడ టేస్ట్ విజయవాడకు ఉంటుంది. అంటే ఏంటంటే హైదరాబాద్ హలీంకి విజయవాడ హలీంకి ఏం తేడా, మీరు ఏం స్పెషల్ దాంట్లో కలుపుతున్నారు? ఇప్పుడు ఒకే టేస్ట్ ఇస్తే అక్కడ కూడా దొరికిద్దిలే అన్నట్టు ఉంటారు జనాలకి. ఇవాళ చూస్తే హలీంలో 10 రకాలుగా చేయవచ్చు. కానీ నేను జెడ్ఎన్ఎస్ బాషీ హలీంకి బ్రాండ్గా ఎందుకు పేరు సంపాదించుకున్నానంటే, ఏ వస్తువు ఉన్నా ప్యూర్గా నెయ్యి కానీ మటన్ కూడా ఇక్కడ పెద్ద హోటల్స్లో వేసే వహాబ్ గారని రెహమాన్ మటన్ షాప్లో నేను మటన్ తీసుకుంటాను. వాళ్ళు కూడా ఒక చరిత్ర. వాళ్ళు దగ్గర ఒక 50-60 సంవత్సరాల నుంచి పూర్వుల నుంచి మటన్ ఇస్తూ వచ్చారు. వాళ్ళు పంజా సెంటర్లో వాళ్ళ షాప్కి పెద్ద పేరు. ఎవరైనా మటన్ తీసుకెళ్తే గంటన్నర పట్టింది. అలాంటి చోట నేను మటన్ తీసుకొని ప్యూర్గా చేస్తాం. హైదరాబాద్ నుంచి కూడా కొన్ని వెరైటీలు సామాన్లు చేస్తాం. ఇక్కడ చేస్తాం కాబట్టి ఈ క్వాలిటీగా ఉండి నా దగ్గర వస్తాం జరుగుతుంది. అంటే చెఫ్లు అనేది ఎలా సార్? అంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన చెఫ్లు మీరు అన్నట్టుగా దుబాయ్ అరబ్ కంట్రీస్లో చెఫ్లు ఎక్కువ ఉండేవారు, వారంతా హైదరాబాద్ వచ్చారు. మీరు అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకుని ఇక్కడ ఉన్న చెఫ్లు నేర్పిస్తున్నారా, లేదా అక్కడ నుంచి చెఫ్లను ఇక్కడ పిలిపిస్తున్నారా? ఇప్పుడు ప్రెజెంట్గా చూసుకుంటే అంతకుముందు షెఫ్లు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా మేము కూడా తగ్గలేదు అని చెప్పి ఆంధ్ర వాళ్ళు కూడా నేర్చుకున్నారు. మా ఆంధ్ర వాళ్ళు కూడా వాళ్ళకనే తగ్గట్టుగా వాళ్ళ మీద టేస్ట్గా చేస్తున్నారు. అదే అందుబాటులో పెడుతుంది జనాలు. టేస్ట్ విషయంలో సార్ అందరికీ ఒక డౌట్, విజయవాడలో ఎన్నో హలీం షాప్స్ ఇప్పుడు వచ్చేసినాయి, బాగా బీభత్సంగా వచ్చేసినాయి. అంటే 10 ఏళ్ల క్రితం పోలిసి ఇప్పుడు విపరీతమైన హలీం షాప్స్ ఫుడ్ కోర్ట్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని విజయవాడ అన్ని ప్రాంతాల హలీంలు వచ్చేసినాయి. బట్ మీకు ఒక 25 ఏళ్ళు బట్టి మీరు ఉంటున్నారు, మీ టేస్ట్ మిగతా వాళ్ళకి రాకపోవడానికి అంటే ఏంటి స్పెషల్? ఏమన్నా మీరు ఏమన్నా దాంట్లో మిక్స్ ఏమన్నా చేస్తున్నారా? నా హలీం తీసుకెళ్ళి ఆల్రెడీ టెస్టులు కూడా జరిగినాయి. నా హలీం తీసుకెళ్ళి ఎవరైనా ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా తీసుకెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు. ప్యూర్ ఇప్పుడు స్వచ్ఛమైనది వాడితే దాని రూపం వస్తుంది. ఏ వస్తువు కూడా ఫస్ట్ 1, 2, 3, 4 ఉంటుంది. నేను 1 గ్రేడ్ వాడతాను కాబట్టి నా టేస్ట్ అలాగ వస్తుంది. ఏమన్నా సీక్రెట్ ఏమన్నా చెప్తారా? మిగిలిన వాళ్ళకి మీకు గ్రేడ్ 1 వాడతాను, గ్రేడ్ 2 వాడతాను కాకుండా మిగిలిన వాళ్ళకి మీకు తేడా ఏంటనే సీక్రెట్ తెలుసుకోవాలని అందరికీ ఉంది. ఏం కలుపుతారు బాషీ గారు ఈ హలీంలో అనేది అందరికీ డౌట్. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇదే హైదరాబాద్ పిస్తా హౌస్ ఎన్నో ఉన్న హైదరాబాద్లో పిస్తా హౌస్కే జనాలు వెళ్తారు. అలాగే విజయవాడలో ఎన్నో ఉన్న జెడ్ఎన్ఎస్ బాషీకే వస్తారు. ఎందుకంటే దీంట్లో ఒక రెసిపీ ఉంటుంది, అది వంశం నుంచి రావాలి. నేను నా నుంచి స్టార్ట్, నా పిల్లలు 2 మగపిల్లలే, నా తర్వాత వాళ్ళకి అప్పచెప్తా. రెసిపీ మాత్రం చెప్పరంటారు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే బిజినెస్ అనేది, హలీం బిజినెస్ అనేది బేసిక్గా ఉదయం నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ అందరూ కూడా సాయంత్రం అంటే ప్రార్థన చేసుకున్న అనంతరం మళ్ళీ ఉపవాస దీక్షను ముగిస్తూ ఉంటారు సాయంత్రం పూట. బట్ ఇక్కడ ముస్లిమ్సే కాదు, ఇతర మతస్థులు అందరూ కూడా, హిందువులు క్రిస్టియన్స్ అని లేకుండా అందరూ కూడా మీకంటే వాళ్ళు పోటీ పడి హలీం కోసం వచ్చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రంజాన్ మాసం ఎప్పుడు వచ్చిందని మీరు క్యాలెండర్ చూసుకోలేవు, కానీ వాళ్ళు మాత్రం ముందే చెప్పేస్తున్నారు పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు. ఇక మన హలీం కోద ఉండదు, లేదా బిర్యానీ కోద ఉండదు, కమ్మగా ఉంటుంది అనే టేస్ట్. అంటే బయట వండుకోవడం వేరు, మీరు వండే ఆ చేతి వాటం వేరు. సో ఎలా అనిపిస్తుంది అందరూ కూడా హలీంకి ఎట్లా అన్ని మతస్థులు రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి.
ఇప్పుడు కుల మతాల భేదాలు లేకుండా రంజాన్ వచ్చేటప్పటికి హిందూ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, సిక్కులు కానీ, ఇంకా కులవస్తులు కానీ చాలామంది ఒక ఫ్రెండ్షిప్గా, ఒక అన్నదమ్ముళ్ళగా కలిసే పండగని నేను భావిస్తున్నాను. మీరైతే మీ ఈ బిజినెస్ పట్ల అయితే మీరైతే హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఇప్పటికే మీ పైన విపరీతమైన ఇది వచ్చేసింది నెంబర్ 1 అనేది. సో ఈ పోటీ అనేది కూడా విపరీతంగా వచ్చేసింది కదండి, అంటే మీతో పాటు ఉండే పోటీదారులకు కానీ వారికి మీరేం చెప్తారు? నేను ఒకటే అంటాను సార్, అందరూ బాగా చేయాలి, నాతో పోటీ పడండి, మీరు కూడా పేరు సంపాదించుకోవాలని నేను అంటున్నాను. చాలా తెలివిగా ఆన్సర్లు చెప్తున్నారు, ఎందుకంటే విజయవాడలో మోస్ట్లీ ఈ బాషీ హలీం అనే దానికి పెట్టింది పేరు. సో హలీం అనేది రంజాన్ మాసం ఎంత ప్రాముఖ్యంగా అందరూ చూస్తూ ఉంటారో, బాషీ హలీంకి వచ్చి హలీం తినాలని కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో రెసిపీ చెప్పడానికి అయితే ఆయన ముందు రావడం లేదు కానీ, బట్ ఇక్కడికి వచ్చే కస్టమర్లు అయితే విపరీతంగా వస్తున్నారు. కేవలం ముస్లిమ్స్ అని మాత్రమే కాదు, ఇతర మతస్థులు అందరూ కూడా, అంటే హిందూ ముస్లిమ్స్ అనేవి కాకుండా దగ్గరలో ఉన్న సిక్కులు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వచ్చి హలీం టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూస్తున్నారంటే ఇక్కడ హలీం కొన్న ప్రాముఖ్యత. అందుకే హైదరాబాద్ నుంచి బిర్యానీ అనేది విజయవాడకి ఎంత స్పెషల్గా ఉంటుందో, ఇప్పుడు ప్రత్యేకంగా హలీం కూడా అంతే స్పెషల్గా హైదరాబాద్ హలీంని మించి అదనపు రెసిపీలతో ఇక్కడ హలీం తయారు చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ రంజాన్ సీజన్ అంతా కూడా ఇప్పుడు హలీం షాప్స్ అయితే కలకల్లాడిపోతుంది విజయవాడ అంతా కూడా. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.